బీసీలపై మాలా సంఘం నాయకులు నర్సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని బీసీ సంఘం నాయకులు సకినాల శంకర్ హెచ్చరించారు. శనివారం మందమర్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా లేరు, కులగణన జరగదు అంటూ బీసీలపై చేసిన వ్యాఖ్యల్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని మాల సంఘం నాయకులు ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా 10 మంది కూడా లేని మాల సంఘం నాయకుడిగా చెల్లెలామణి అవుతున్న నర్సింగ్ నువ్వు నీ పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే తగిన శిక్ష తప్పదని పేర్కొన్నారు. బీసీలపై చేసిన వ్యాకరణ పట్ల నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలని బీసీలందరినీ వేడుకోవాలని ఆయన సూచించారు. లేకపోతే బీసీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత వారం పైడిమల్ల నర్సింగ్ అనే వ్యక్తి బీసీ సంఘంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మా జాతీయ అధ్యక్షుడు జార్జ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, బీసీల ఐక్యత లేదని నువ్వు పిచ్చివాడు వాయిను. అసలు బీసీల ఐక్యతతోటే ఇప్పటి వరకు కులగణన సాధించినాం. ఈరోజు వరకు కులగణన ఒక కొలికి వచ్చింది. స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కలిపి కులగణన చేయాలని ఈ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నువ్వు అనుచిత వ్యాఖ్య చేస్తున్నావంటే నీకు ఎంత నువ్వు కాంగ్రెస్లో పార్టీ ఉన్నావా లేకపోతే వేరే పార్టీలో ఉన్నావా? కాంగ్రెస్ పార్టీలో ఉండి కులగణన జరుగుతాడు నువ్వు వాట్సాప్లో నీకు కోడై కూస్తుంది. రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించి కులగణన చేద్దామని చెప్పిండు, బీసీలకు రాలేదని చెప్పిండు. 54 ఉపకులాలు ఉన్న మా సంఘం ఏకదాటిగా లేకపోతే 10 మంది కూడా లేని మీ మాల సంఘం ఎక్కడ ఏకదాటిగా ఉంటుంది? ఇప్పటికైనా నీకు చెప్పేది ఒకటే, మొన్న చేసిన వ్యాఖ్యలు బేషరతుగా వెనక్కి తీసుకోవాలి, లేదంటే రాబోయే పరిణామాల్లో తీవ్రమైన పరిణామాలకు నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీనికి అర్జెంటుగా నువ్వు రేపు ప్రెస్ మీట్ పెడతావా లేకపోతే ఇంకేమైనా పెడతావా? నువ్వు చేసిన వ్యాఖ్యలకు ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ సంఘం నాయకుడు బీసీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ముందుగా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే బీసీలు 56% ఉన్నటువంటి బీసీలు, ఉత్పత్తి కులాలైనటువంటి బీసీలు, 56 కులాలుగా ఉన్నటువంటి 59 కులాలు ఉన్నటువంటి బీసీలు ఈరోజు ఉత్పత్తిలో పూర్తి భాగస్వామ్యంగా ఉండి ఉత్పత్తి చేస్తున్నటువంటి కులాలను సంవత్సరాలుగా ఏళ్ళగా అన్ని చేస్తున్నటువంటి వీళ్ళను ఒక కులము వాళ్ళు ఇలా అనడం ఏమాత్రము సరి అయింది కాదు. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు కలిసే ఈరోజు రాజ్యాధికారి, బహుజనులు రాజ్యాధికారం కావాలని కొట్లాడుతున్న దాంట్లో మెజారిటీగా బీసీలం ఉన్నాం. మీరు మెజారిటీ బీసీలు ఉన్నాం కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా బీసీ సంఘాలను పిలిచి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. లేకపోతే రాజ్యాధికారం రావాలి అంటే ఒక్క ఎస్సీ వాళ్ళతోనే రాజ్యాధికారం వస్తుందా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిసి ఉంటేనే మనం అనుకున్న రాజ్యాధికారం వస్తుంది, మనకు మన హక్కులు సాధించబడతాయి. కానీ నేరోగా ఆలోచించి ఏ ఒక్క కులం పట్ల ఆలోచించినట్టయితే మీరు అన్నట్టుగా మీరు రాజ్యాధికారానికి తెచ్చుకోవడం అనేది జరగదు. కానీ బీసీల మాత్రం ఖచ్చితంగా రాజ్యాధికారం వైపుకి మేము అడుగులేస్తున్నాము. అది రానున్న కాలంలో, నెక్స్ట్ వచ్చేటువంటి కాలంలో బీసీలే రాజ్యాధికారం ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు మాతో కలవకపోతే మీరు ఎన్నడూ కూడా రాజ్యాధికారాన్ని సాధించలేరు. కావున ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీసీలు అందరూ కూడా న్యాయమైనటువంటి ఎస్సీ, ఎస్టీ కోరికలకు అందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈరోజు రోడ్లలో మీ అందరి పట్ల మేము సంపూర్ణ మద్దతు ప్రకటించి మీతో మేము భాగస్వామ్యం పంచుకున్నాము. అట్లాంటి బీసీ కులాలను మీరు రాజ్యాధికారం ఈరోజు బీసీ కులాలు లేకపోతే రాజ్యాధికారం ఇప్పుడున్నటువంటి సంఘాలను నడిపిస్తున్నంత కూడా బీసీ కులాల వాళ్ళన్న విషయం కూడా మర్చిపోవద్దు. మీరు మీ హక్కులు సాధించుకోవాలన్నా, మా హక్కులు సాధించుకోవాలన్నా తప్పకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కలిస్తేనే రాజ్యాధికారం అయిపోతుంది. ఇప్పటికైనా ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు మానుకొని మనము రాజ్యాధికారం ఎలా సంపాదించుకోవాలనే దాని మీద చేస్తే సరి అయినది అది. అంతేకాని ఎవరికాలు ఆలోచించుకోవడం పోతే ఇప్పుడు కాదు. మేము ఎలాగో రాజ్యాధికారం దగ్గరలో ఉన్నాము, మీరు రాజ్యాధికారం సంపాదించుకోవడంలో లేకపోతే కలిసి మీ హక్కులు సాధించుకోవడంలో మీరే వెనుకబడతారన్న విషయాన్ని కూడా మీరు గుర్తించాలి. ఈరోజు ఎంఆర్పిఎస్ అయితేనేమి,
ఎస్టీ వాళ్ళది ఏదైతేనేమి అన్నిట్లలో ఎస్సీ సంఘాలలో మా భాగస్వామ్యం కూడా మీరు అడిగిన తడవగానే మేము వచ్చి మా నాయకులు వచ్చి మీతో కలిసి అన్నీ చేస్తున్నారు. అదొక్కటి మీరు ఆలోచించుకోవాలి. ఇలాంటి విభజించేటువంటి కులాలను, నిమ్న కులాలను, తర్వాత వెనుకబడిన కులాలను విభజించి మాట్లాడడము రాజకీయ మీకేమైనా లబ్ధి చేకూరుతుందో కావచ్చు, కానీ అది జాతికి మన వెనుకబడిన బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఏమాత్రం సరైనది కాదనేది మరొకసారి ఆలోచించి బేషరతుగా మీరు ఈ పదాలను మీరు ఉపయోగించినటువంటి ఈ భాషను మార్చుకోవాల్సిందిగా దీన్ని మేము ఖండిస్తూ మరొకసారి మీ అందరినీ కూడా చెప్తున్నాం. మీరు దీనిపైన ఆలోచించాలని కూడా మేము సమీనంగా మనవి చేస్తున్నాం.